పొరుగువాని ఇల్లు. అమ్మా జాగ్రత్తగా వినండి. పొరుగువాని ఇల్లు. ఏమిటి పొరుగువాని ఇల్లు? ఏమిటి పొరుగువాని ఇల్లు అని లేఖనం మనం చూస్తే చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మనము అన్నీ జరిగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం, పాట పాడుతున్నాం, ఆరాధన జరిగిస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానుకలు వేస్తున్నాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం మరవకుండా మనం జరిగిస్తున్నాం. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నీ జరిగిస్తున్నాము, కానీ మన శరీర క్రియలను మనం చంపుకోలేకపోతున్నాం. ఏంటంటే మన శరీర కోరికలను మనము చంపుకోలేకపోతున్నాం. నీ పొరుగువాని ఇల్లు అంటే ఏమిటో తెలుసా? నీకు కనబడుతున్న ఈ యొక్క ఇల్లులు కాదు, లేకపోతే నీకు కనబడుతున్నవి బంగళాలు కాదు. నీ యొక్క కోరికలు నువ్వు చంపుకోలేనందున నేను అలాగుండాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఈ విధంగా జీవించాలి, వారు ఆ విధంగా ఉన్నారు, నేను కూడా ఆ విధంగా అయిపోవాలి. మా జాగ్రత్తగా వినండి. ఈ శరీరం అనే ఈ యొక్క దేవాలయము, ఈ దేహం అనే దేవాలయంలో మానవుని కోరికలు నిండిపోయినాయట. ఏమయ్యాయి? ఈ మానవ కోరికలు ఏమవుతుందో తెలుసా? శరీర కోరికలతో నిండిపోయి దీనిని జయించుట అసాధ్యము. అమ్మా జాగ్రత్తగా వినండి. నీవు ఏదైనా జయించగలవు, కానీ శరీర కోరికలు నీవు జయించలేవు. పౌలు అంతటి వాడు అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను అన్నిటిలో కూడా నేను జయించగలిగాను, కానీ ఈ శరీరం అందు నన్ను వేరు చేయవాడు ఎవరో? ఈ శరీర కోరికలు నన్ను ఏం చేస్తున్నాయి? భక్షిస్తున్నాయి. మనం ప్రార్థన బాగా చేస్తున్నాం, ఆరాధన బాగానే చేస్తున్నాం, అన్నీ బాగా చేస్తున్నాం, కానీ మన శరీర కోరికలను మనం చంపుకోలేకపోతున్నాం. ఏమిటా శరీర కోరికలు తెలుసా? నేనేమి వాక్యాలు చూపించను, కానీ జాగ్రత్తగా వినండి. నీవు దేవునిని ప్రేమించవలసిన నీవు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మనం లోకములో ఉన్నవన్నీ ఆశిస్తున్నాం. మనం ఇదిగో ఈ శరీరాన్ని చంపుకోవాలి. పౌలు అంటున్నాడు ఏమిటో తెలుసా? ఈ శరీరము అంతకంతకు ఏమో తెలుసా? కృషించిపోవాలి, నీరసెళ్ళిపోవాలి. ఆంతర్య పురుషుడు దినదినం ఏమవ్వాలట? అభివృద్ధి పొందాలి. జాగ్రత్తగా వినండి అమ్మా. బాహ్య పురుషుడు అనగా నీ శరీరము. ఏంటి? బాహ్య పురుషుడు అనగా ఏమిటట? నీ శరీరం ఏమవ్వాలో తెలుసా? నీ శరీర కోరికలను చంపుకోవాలి, నీ నేత్రాశ నువ్వు చంపుకోవాలి, ఇదిగో జీవపు డంబము నువ్వు చంపుకోవాలి. కానీ ఆంతర్య పురుషుడు దినదినం ఏమవ్వాలట? ఎదగాలి. ఆంతర్య పురుషుడు అంటే ఏమిటో తెలుసా? నీ ఆత్మ. అమ్మ జాగ్రత్త వినాలి. ఏమిటట? ఆంతర్య పురుషుడు అనగా ఏమిటి? నీ ఆత్మ. నీ పొరుగువాని ఇల్లు ఏది ఆశింపకూడదు అంటే ఏమిటో తెలుసా? నీ పొరుగువాని బారునైనను, గాడిదనైనను, ఎద్దైనను, దాసునైనను, దాసురాలైనను, ఏది అంటే ఏమిటో తెలుసా? అవన్నీ కూడా ఒక విధమైన నీ కోరికలు. ఏంటండి? నీ కోరికలు. ఏమిటట అవి? చెప్పాలి. ఏమిటది? ఆ ఎద్దంటే పశువులు కాదు, గాడిదంటే పశువులు కాదు. అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? నీ నా కోరికలవి. ఏమిటట? నీ నా కోరికలు. నీ పొరుగు అని భార్య అంటే తెలుసా? కామ వాంఛలు. గాడిదంటే ఏమిటో తెలుసా? కష్టము. ఎద్దు అంటే ఏమిటో తెలుసా? ఇదిగో ఎంత కష్టపడి పనిచేస్తుంది అది. దాసులు అంటే ఏమిటో తెలుసా? వారి కష్టముతో వారి ప్రాణమును పెట్టి వారు తన యజమానికి ఏం చేస్తున్నారు? వారు సహాయపడుతున్నారు. ఇవన్నీ కూడా ఏమిటో తెలుసా? కోరికలు, మానవుని కోరికలు. ఏమిటట? మానవుని కోరికలు. నేను కష్టపడి మంచిగా ఇగో సంపాదించుకోవాలి. ఆడు సంపాదించుకున్నాడు, నేను సంపాదించుకోవాలి. వాడు ఎలా బ్రతుకుతున్నాడు, నేను ఇలా బ్రతకాలి. వాడికి 10 కార్లు ఉన్నాయి, నాకు ఒక్క కారైనా ఉండాలి కదా. వాడికి ఒక 2-3 ఇల్లు, నాకు ఒక ఇల్లు అయినా ఉండాలి కదా. వాడు ఎంతో అందరూ గౌరవిస్తున్నాడు, అందరూ గౌరవించాలి కదా. జాగ్రత్తగా వినండి. ఈ శరీర కోరికలు చంపుకోకపోతే మనం పరలోకము చేరలేమో. ఏంటి అప్పారావు గారు? మన శరీర కోరికలను మనం చంపుకోకపోతే పరలోకము చేరలేము. అన్నీ చేయగలం, ప్రార్థన చేస్తున్నాం, పాట పాడుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం, కానీ శరీర కోరికలను చంపుకోలేకపోతున్నాం. శరీర కోరికలు ఏంటి? తినొద్దా? ఏంటి పాస్టర్ గారు? తినొద్దా మంచిగా? పడుకోవద్దా మంచిగా? మంచి ఇల్లు ఉండకూడదా? మాకు మంచి
నేను అదంటం లేదు. నీకు మంచి ఇల్లు ఉండడం తప్పు లేదు, నువ్వు మంచిగా తినడం తప్పు లేదు, మంచిగా నువ్వు జీవించడం తప్పు లేదు. కానీ నీలో ఒక అత్యాశ పెరుగుతుంది రోజు రోజుకి. ఏమిటి? ఇగో నేను అందరికన్నా మంచిగా బ్రతకాలి, అందరూ నన్ను గౌరవించాలి, ఇదిగో నాలో ఒక ఆశ, డబ్బు చూచినప్పుడు ఎక్కడ లేని ఆశ మనలో కలుగుతుంది. అన్ని ఆశల్లోని ధనాపేక్ష ఏం చేస్తుందో తెలుసా? నీ శరీరాన్ని, నీ ఆత్మను కూడా చంపేస్తుంది. శరీరాశ ఈ శరీరాశ ఏం చేస్తుంది? ఇదిగో నీ లోకానంతటిని ఆశ్రయించినందున ఆత్మను దినదినం ఏం చేస్తుంది? ఆరిపేస్తుంది. కానీ ధనాపేక్ష ఏం చేస్తుందో తెలుసా? సమస్త కీడులకు ఏమవుతుంది అది? ఏమవుతుందట? మూలము. ధనము, ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడ నీ మనసు ఉంటుంది. ఇంటిలో ఒక 10,000 బీరువాలో పెట్టి వచ్చామనుకోండి, ఎంత బేగ మందిరం అయిపోద్దా, ఎంత బేగ అక్కడికి వెళ్ళిపోయే డబ్బులు లెక్కెట్టుకోవాలి. ఈరోజు చాలామంది శరీర కోరికలు చంపుకోలేక మందిరాలకు వచ్చి విగత జీవుల్లాగా ఉండిపోయి తిరిగి మరలా ఇంటికి వెళ్తున్నారు. అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే. ఏంటి జాగ్రత్తగా వినండి. యేసన్న గారంటే తన జీవితంలో జరిగిన సంఘటన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన లేమల్లె ప్రాంతంలో పరిచర్య నిమిత్తం ఆయన కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్న సమయంలో ఒక సంచి ఆ భుజాన్ని వేసుకొని ఆయన ఆయా ప్రాంతాలు వెళ్ళి సువార్త జరిగిస్తున్నప్పుడు ఆయన గట్ట తినడానికి తిండి కూడా లేకుండా, మంచినీళ్ళు అడిగితే ఎవరో మంచినీళ్ళు ఇచ్చేవారు కాదండి. ఎందుకంటే తెల్ల సొక్క ప్యాంట్ వేసుకొని ఆ యొక్క సంచి వేసుకొని తిరిగితే ఈడెవడరా బాబు, వేరే ఏది ఎక్కడి నుంచి వచ్చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాడా, అది దొంగోడా అని చూసి ఆయన మీద చాలా విధాలుగా మాట్లాడేవారట. ఆయనతో పాటు ఉన్న సేవకులందరూ కూడా చాలా మంచి మంచి కార్లు, మంచి మంచి బిల్డింగ్లు అన్నీ కట్టుకుంటుంటే యేసన్న గారు మాత్రం సంచి వేసుకొని వీధులు ఆ ఊర్లన్నీ తిరిగేవారట. సువార్త చేస్తుంటే ఒకడు వచ్చేవాడు కాదంట. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఏమిటి ఆ సువార్త తెలుసా? మీరు రండి, దేవుడి దగ్గర రండి, మీకు దీవించబడిపోతున్న సువార్త కాదు అని అనేవాడట. ఇదిగో ఒకప్పుడు నేను పిచ్చోడిని, ఒకప్పుడు నాలో ఒక భయంకరమైన వ్యాధి ఉండేది, అవన్నీ కూడా యేసయ్య తొలగించాడు. ఇదే నా సాక్ష్యం. యేసయ్య దగ్గర రండి, మీ బ్రతుకులు మారుతాయంటే ఎవడొస్తాడు? యేసయ్య దగ్గర రండి, మీకు కోట్లు ఇస్తానంటే పరుగులు మొత్తం ఊర్లు పరిగెడి వచ్చేస్తారు. యేసయ్య దగ్గర రండి, మీకు మంచి జీవితం ఇస్తాడు, మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఇగో మీకు మారు మనసు ఇస్తాడంటే ఎవరైనా వస్తారా? ఆయన అలాగే ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఆ మెట్ట మధ్యాహ్నం ఆకలేస్తుందట. జాగ్రత్త వినండి. ఆకలేస్తుందట. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా మరి ఇంత సేవ చేస్తున్నాను కదయ్యా, నాకు కడుపుకి అన్నం కూడా దొరకటం లేదు ప్రభువా, నాకు ఏటి ప్రభువా ఈ సమస్య, నాకేటి యొక్క ఇబ్బందులు, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను కదా, కానీ నాకు ఎందుకు ప్రభువా ఈ యొక్క ఇబ్బందులతో నేను ఉంటున్నానంటే దేవుని మెల్లని స్వరం ఆయనతో మాట్లాడుతుందట. ఇదే కదా నేను కోరుకున్న జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటట? ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడట ఆ విధముగా ఉండుటకు. ఏమిటట? ఆయన ఆ విధంగా ఉండుటకు దేవుడికి ఎంతో ఇష్టమట. నేడు ఆయన పడిన కష్టము ఈరోజు కొన్ని లక్షల కోట్ల మందికి ఈరోజు వాక్యము వెళ్ళి అనేకులు మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతో శ్రమపడి, ఎంతో ఇబ్బంది పడినా లోకం వైపు చూడలే. ఆయన మనకి మాదిరి. చెప్పండి ఎవరండి? అమ్మా మనకు మాదిరి ఎవరు? ఎవరు కనబడుతున్న మాట. ఒకవేళ ఇహలోకంగా మనం చూస్తే అయ్యా ఒక నాకు కనబడిన సేవకుడు యేసన్న గారే. ఆయన బ్రతుకు అటువంటిదండి. ఆయన జీవితకాలంలో ఏనాడు కూడా ఒక హుందాతనముగా నాకు ఇన్ని మందిరాలు ఉన్నాయని ఏనాడు కూడా ఆయన చెప్పుకోలే. కానీ నేడు ఆ గుడారాల పండుగలు చూస్తున్నారా మీరు? మా గుడారాల పండుగలు చూస్తున్నారా? దగ్గర 20 లక్షల మంది పాల్గొన్నారు. అదంతా ఎవరు దీవెనండి? ఎవరు ఆశీర్వాదం? అదంతా ఆ సేవకుడు ఆనాడు తన కోరికలను చంపుకొని, తన శరీరాశలను చంపి, తన నేత్రాశలను చంపి ఆయన అడిగితే బోల్డు మంది కాళ్ళ దగ్గరికి వచ్చి పడేస్తారట, కోట్ల రూపాయలు. కానీ ఒకే ఒక మాట, ప్రభువా నీ కొరకు అవన్నీ విడిచిపెట్టాను కాబట్టి దేవుడు ఈనాడు ఏం చేశారండి? ప్రపంచంలోనే దేవుడు ఎంతగానో దీవించి అనేకులు కొన్ని వందల వేల సంఘాలని ఈరోజు దేవుని వైపు ఆయన
నడిపించి అనేక సేవకులను తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ నీ శరీర కోరికలను చంపుకోలేకపోతున్నావు. ఏంటి? చాలా ఘోరమైన స్థితి. ఆడిలాగా ఉన్నాడు, నీ ఇలాగుంటే తప్ప? ఒకవేళ మన జీవితం క్రైస్తవ జీవితంలోకి వస్తే ఆడు ఇలాగ ఉన్నాడు ఏం చేస్తే తప్ప? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఒక రోజు ఒక పూట టీవీ చూస్తే తప్ప? తప్పే. అది నీ నేత్రాశ. ఏంటంటే అది నీ నేత్రాశ. అది దాన్ని చంపేయి. నువ్వేం చూడాలో తెలుసా? దేవుణ్ణి చూడాలి. ఏం చేయాలండి? ఎవరిని చూడాలి మనం? మన మాట ఎవరి మాట ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. నోరిప్పితే ఎవరి మాట? బూతులు ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, అన్యుడిగా ఉన్నప్పుడు అందరూ నిన్ను ప్రేమించేవారు. నువ్వు క్రైస్తవుగా ఉన్నప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. కారణం దేవుని బట్టి కాదండి. మళ్ళీ అడగనుకోకండి, దేవుని బట్టి కాదు, నీ మాట బాగోలేదు. నువ్వు దేవుని సంధిలోకి వస్తూ వెళ్తున్నావు, మర్చిపోవద్దు, జాగ్రత్త. అందరూ ఒకవేళ అందరిలో ఉంటే నేను ఎవడు గుర్తుపట్టడు. అందరిలో ఒకడు కాదు నా యేసయ్య. అర్థమవుతుందా? అందరిలో ఒకడు కాదైనా ఏకైక దేవుడు, సజీవుడు, మాట్లాడే దేవుడైనా నీ కొరకు నా కొరకు ప్రాణమును పెట్టి తిరిగి లేచిన వాడు ఆయనే. అలాంటి దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఇంకా ఇంకా లోకస్తుల వల్ల లోకమును ప్రేమించి లోకాశలంటూ పరిగెడితే ఏది ఆశింపకూడదంటే ఏమిటో తెలుసా? లోకములు ఎన్నో సాతానుగాడు చూపిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. సాక్ష్యం ఏమిటో చెప్తాను. మేము చాలా బాధపడతామని చెప్పాం కదా క్యాటరింగ్ విషయంలో. అయితే జాగ్రత్తగా వినండి అమ్మ, ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సాతానుగాడు కూడా ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? సాతానుగాడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు? మనల్ని ఎలాగైనా సరే ఈ లోకాన్ని చూపించి దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాడు. జాగ్రత్త. ఏం చేస్తాడు? దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాడు. జాగ్రత్త. ఎలాగో తెలుసా? నీ దగ్గర ఆ రోజుకి ఒక 1000 రూపాయలు అవసరం ఉంది. ఆ రోజు 1000 రూపాయలు నీకు పని అంటారు. ఏమిటో తెలుసా? నీకు 2000 ఇస్తాను, ఈరోజు నువ్వు పనికి రా. కానీ ఆ రోజు ఏ రోజు? ఆదివారం. ఆ రోజు ఏ రోజు? ఆదివారం. నువ్వు ఏం చేయాలి? మనం అంటే అప్పారావు గారు ఏం చేయాలి? మనం దేవుడా పనా అంటే ఒకే ఒక మాట ఏం చెప్పాలి? మనం చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? ఎంత మంచి భక్తులు దేవుడు అంటారా? మనకేమో 1000 రూపాయలు కావాలి, 2000 ఇస్తా అన్నాడు వచ్చి ఎదురుగా నించోని, ఈరోజు నువ్వు పనికిరా నీకు 2000 ఇస్తానని అంటాడు. మనం ఏం చేస్తాం? దేవుడా పని అంటే దేవుడు తర్వాత ముందు మనం పని. నిజమండి, 199% ఇలాగే ఉన్నారు. ఆయన ఆకాశం నుండి చూచి అంటాడు, అయ్యో నేను వీరి కొరకు ప్రాణమును పెట్టి తిరిగి లేచినది ఎందుకొరకు? వీరి పనులు చేసుకోవడానికి ఆయన ఏమంటాడు? అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ దేవుణ్ణి గణపరచుటకు ఎవరికి మనసు లేదు. తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ తమ హృదయం ఏమైందట? దూరం అయిపోయింది. ఎక్కడికి ఉందట ఆ హృదయం? ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకం వైపు పారిపోయింది. సాతానుడు అలాగే పెడతాడండి. మరికొన్నిసార్లు దేవుడు కూడా నీకు పరీక్ష పెడతాడమ్మా. మాకు కొన్ని ఆదివారాలు క్యాటరింగ్లు వచ్చినాయి. దగ్గర 400 మందికి, ఒక 800 మందికి, 700 మందికి ఆదివారం పూటలే ఫోన్లు చేసి మీరు చేయాలని, మీరు చేయకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళలేము అని చాలా మమ్మల్ని ఫోర్స్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఒకటే చెప్పాం, ఇప్పటికీ కూడా మా యొక్క హోటల్ దగ్గరికి వచ్చి అంటారు, ఇదేంటి అందరూ ఆదివారము పని చేసుకొని ఆదివారం మంచి డబ్బులు సంపాదించుకుంటే మీరు ఆదివారం మూసేసి చర్చిలకు పోతారంటే చర్చిలో ప్రార్థన చేయండి, ఆదివారం వెళ్ళి నైట్కి వెళ్ళి చేసుకోండి అంటారు. అప్పుడు మేము చెప్పాం, మాకున్న నియమం ఏమిటో తెలుసా? 6 దినాలు కష్టపడాలి, 7వ దిన ఆదివారం దేవుడికి మేము ఇచ్చేయాలి. ఆ రోజు ఎన్ని కోట్లు వచ్చినా ఒకవేళ మేము చేస్తే ఈ దినాన్న 1500 మందికి మేము చేయగలే సత్తా దేవుడు మాకు ఇచ్చాడు. అటువంటి క్యాటరింగ్లు కూడా వచ్చినాయి, కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకొరకు తెలుసా? శరీర కోరికలను చంపుకోవాలి దేవుని కొరకు. ఈ ఆదివారం నువ్వు మందిరానికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ఇదిగో ప్రభు, ఈ వాక్యం అంతా నేను పట్టుకొని ఇంటికి వెళ్ళాలి, ఇదిగో నా సమస్యలతో పోరాడాలి, నేను జయించాలి. ఏంటి ఇక్కడికి వచ్చిన నిన్ను దేవుడు విడిచిపెడతాడా? చెప్పాలి. ఏమా ఇక్కడ మందిరానికి రావడం వల్ల ఏం తప్ప? మందిరంకు రావడం వల్ల ఏమిటో తెలుసా? సంతోషం కలుగుతుంది మనకి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే శరీర సుఖములు కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి
ఈరోజు లోకానికి ఈరోజు చాలామంది నిజమండి, చాలా ఘోరం. నేను అన్యులు చెప్పటంలే, క్రైస్తవుల కొరకు ముఖ్యంగా, క్రైస్తవుల కొరకే ముఖ్యంగా నేను చెప్తున్న మాట. ఇదిగో నీ సుఖముల కొరకు దేవుని తాకట్టు పెడుతున్నారు ఈరోజు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు ఏంటి? ఆ డబ్బుల కోసం, ఆ ఎందుకు పనికిరాని డబ్బుల కోసం ఎవరు నమ్మేశాడు? యేసయ్యను నమ్మేశాడండి. అందు నిమిత్తం ఏమైంది తెలుసా? భయంకరమైన చావండి. నేటికి కూడా ఆ స్థలము శపించబడే ఉన్నది. నిద్రపోతున్న వారు స్తోత్రం చెప్దాం. నేటికి కూడా ఆ యొక్క స్థలము శపించబడింది. కారణం, దేవుణ్ణి అమ్మినందున తన తప్పు తెలుసుకున్నాడు. అయ్యో, నేను నా రక్షకుడిని అమ్మేశానే అని తప్పు తెలుసుకున్నప్పటికీ కూడా నడుము బద్దలైపోయి ఆ యొక్క పేగులు బయటకు వెళ్ళి, ఆ చావు ఎవరికైనా వస్తుంది అటువంటి చావు అమ్మా అండి? అలాంటి చావు ఎవరు కోరుకుంటారు? నడుము బద్దలైపోయిందండి. అమ్మ ఏమైపోయింది? నడుము ఇలాగున్న నడుము ఇరిగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. మరి ఆయన ఎవరు సమాధి చేశారో, మరి ఎవరో ఏమి చేశారో తెలియదు, కానీ అటువంటి చావు భూమి మీద ఎవరికి రాకూడదు. కారణం, తన సొంత లాభము కొరకు యేసయ్యను అమ్మేసిన ఇస్కరియోతు యూదా. కానీ అరామతి యోసేపు అనే ఒక మంచి భక్తుడు యేసయ్యను పొందుకున్నందున ఆయన కొరకు, ఆ యోసేపు కొరకు తొలిచిన సమాధిలో యేసయ్యను పెట్టుట ద్వారా తన కుటుంబము దీవించబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి ఆయన పేరు చెప్పుకుంటున్నారు. బైబిల్లోనే జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడిందంటే కారణం యేసయ్యను పొందుకున్నట ద్వారా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? మనం వీధుల్లో అమ్మి వేస్తున్నాం. సత్యము సంత వీధులలో కేకలు వేస్తున్నా అంటే ఏమిటో తెలుసా? ఈరోజు నువ్వు యేసయ్యను తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టెడుతున్నావు? వీధిలో. దేవుని మందిరంలో ఏమో ఎలా ఉంటున్నావు మనం? భక్తులు వలె మందిరం నుంచి బయటకు పోగాల భయంకరమైన మాటలు. నిజమండి అమ్మా. చివరికి ఒక మాట చెప్పి నేను ఈ యొక్క వాక్యం ముగిస్తున్నాను, సమయం అయ్యింది కనుక. ఏమిటి ఆ విషయం అంటే, సేవకులు సైతం కూడా, అమ్మా చాలా జాగ్రత్త ఆయన మాట వినండి. సేవకులు సైతము కూడా ఈరోజు యేసయ్యను అమ్మేస్తున్నారండి. తమ శరీర కోరికల కొరకు, శరీర సుఖముల కొరకు యేసయ్యను సంత వీధుల్లో అమ్ముతున్నారు. అంటే ఏమిటో తెలుసా అమ్మా? అంటే ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి. మొన్నటి దినాన్ని ఎప్పుడో నేను ఒక విషయం చూశాను. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి, తన కుమార్తె, తన కుమారుడికి కుమార్తె పుట్టింది. ఆ యొక్క కుమార్తెను తీసుకొని వస్తున్న సందర్భంలో ఆ యొక్క ద్వారం ఎదుట పువ్వులు జల్లడం, కాళ్ళకు పసుపు పెట్టడం, ఆ కుమార్తె పైన అక్షింతలు వేయడం. ఎంత ఘోరమైన స్థితి అంటే, వారికి దిష్టి తీయడం. ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? అమ్మ, ఎవరు చేస్తున్నారు ఈ పనులు? ఒక దేవుని సేవకుణ్ణి అని చెప్పుకొని అబద్ధపు ఒక భయంకరమైన వ్యక్తి తమ యొక్క బంధువులను సంతోషపరచుట కొరకు, తమ కుటుంబస్తులను సంతోషపరచుట కొరకు దేవునికి విరుద్ధమైన అన్యాచారములను జరిగిస్తున్న సేవకుడు. ఈ మాట వారి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పటికైనా మారు మనసు పొందుతారేమో. దేవుని కోపం రాదా? ఏంటి? నీ కుమారుడు కుమార్తె, ఇదిగో నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఈ మంచిగా బ్రతకాలి, ఇదిగో నువ్వు ఇలాగ చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు అని నీ కుమార్తెకు నువ్వు చెప్తావు కదా. కానీ వారు నీ మాట వినకుండా వారు అదే త్రోవలో వెళ్తే ఏం చేస్తారు? మీరు తల్లిదండ్రులు ఉన్నవారు చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం చేస్తారు? చెప్పాలి. ఏం చేస్తారు మీరు? చెప్పాలి. మందలిస్తాం, బుద్ధి చెప్తాం. వినకపోతే ఏం చేస్తాం మనం? చెప్పాలి. లోకంగా మనం ఏం చేస్తాం? కొడతాం, చెద్దగొడతాం, రక్తం వచ్చినట్టు బాధేస్తాం. కానీ నా తండ్రి అలా చేయడు. ఆయన బాధపడి ఏడుస్తాడు. ఆయన బాధకు కారణమైతే మన బ్రతుకు బాగుంటుందా? రే వీళ్ళ కొరక నేను ప్రాణం పెట్టి ఆ వీధుల్లో నాయక ఇగో రక్తము, ఒళ్ళంతా రక్తము, ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బలు, శరీరం అంతా గాయములతో నిండిపోయింది. ఎందుకొరకు?
తాగి తందనాలాడక, అన్యాచారాలు చేసుకోవడానిక, విడిచిపెట్టి వచ్చిన దాన్ని ఎందుకు తిరిగి మరల కక్కిన దానికి ఒక ఏ విధంగా వెళ్తుందో అలాగ నేటి సేవకులు కూడా అండి. నిజం. నేను ఎందుకు వారి కొరకు చెప్తున్నాను తెలుసా? నాలో ఉన్న బాధ. నేను ఈ విషయం మా నాన్నకి చెప్తే మా అంటారు అన్నమాట, వారు మనం ఏం చెప్పలేమురా. ఎందుకో తెలుసా? వారు ఎన్నో దినాలుగా అందులో పాతికిపోయి ఉన్నారు. వారు అందులోంచి రావాలంటే మన వల్ల కాదు. కానీ చెప్పవలసిన పని నాది ఉన్నది. సంఘములో ఒక కుటుంబము వివాహం చేసుకుంటూ సిద్ధపడినప్పుడు వారు అన్యులు, వారికి పెళ్లికి బాప్తిజంలు ఇచ్చారండి సేవకులు. దేని కొరకు ఇచ్చారండి? మా చెప్పాలి. ఏ మాటలు బాధగా ఉన్నాయా మీకు? మాటలు తీసుకోండి హృదయంలోకి. ప్రభువా, నేను ఇలాగ ఉండకూడదు. చావైనా బ్రతుకైనా ఒకే ఒక మాట, ఇదిగో నన్ను చంపుకో, నేను మాత్రం యేసయ్య పేరు చెప్పకుండా ఉండలేను అంటున్నాడు ఆయన పేతురు. మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, నీవు చెప్పిందేటి? ఇదిగో నా తండ్రి నన్ను పంపాడు, నన్ను ఎన్నుకున్నాడు, నేను చచ్చిపోయేంత వరకు ఈ మాట చెప్పకుండా మానలేను. నువ్వు నన్ను చంపేస్తావా? చంపేయ్. ఈరోజు ఆ ధైర్యం మనలో ఉందా? ఆ సేవకుడు ఆ కుటుంబం మంచి డబ్బులు ఇస్తారనో ఏమో, మరి పేరుకు మాత్రం పాస్టర్ గారే. జాగ్రత్తగా వినండి, పేరుకు మాత్రం పాస్టరే. ఆ కుటుంబము మాకు పెళ్లి చేయండి అయ్యా అంటే సిగ్గు లేకుండా తీసుకెళ్ళి బాప్తిజంలు ఇప్పించి ఆ డీజే పాటలు పెట్టి ఒక అన్యుల వలె రోడ్ల మీద గంతుతూ వారిని తీసుకెళ్తూ వివాహం జరిగించాడు. అది పొట్టకూటి కోసము కాదా? దేవుడికి ఎంత కోపం వస్తుందండి? నీ శరీర సుఖముల కొరకు, నీ డబ్బుల కొరకు, ఇదిగో నీ ధనాపేక్ష కొరకు, నీ దశంభాగాల కొరకు బాప్తిజమును వాడుకుంటూ సేవకుడని పేరు చెప్పుకొని సంఘాలలో పడి తింటున్న వారిని దేవుడు అంటాడు ఏమిటో తెలుసా? మీ బ్రతుకు ఏమిటో తెలుసా? చీకటి ప్రదేశమైన నరకము. దేవుడు నీతో నాతో ఎందుకు ఈ విషయాలు మాట్లాడతాడో తెలుసా? లేకపోతే ఏదో వారిని విమర్శిస్తున్నావు అని కాదండి. అలాగ నీవు ఉండకూడదు. ఆమేన్. నీవు అలాగా ఉండకూడదు. ప్రభువా, తిట్టని కొట్టని నన్ను ఏమైనా అనుకొని, నేను మాత్రం నేను బిడ్డను కాబట్టి నేను అవి చెయ్యను అనగలమా మాట? ఏంటి అమ్మ, అనగలమా మాట? చెప్పాలి. నేను తిన్నా ఆ సమాధి కార్యక్రమంలో ఒక విషయం జరిగినప్పుడు ఒకటే చెప్పా, అన్యాచారాలకు చోటు లేదు. ఏ విధమైన అన్యాచారాలు ఇక్కడ జరగకూడదు. ముందుగానే వారికి హెచ్చరించిన మాట. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను డబ్బులు ఇచ్చుకోనలేదండి, లేకపోతే ఈ లోకంలో ఉన్నవి తీసుకొచ్చుకోనలేదు. ఆయన తన అమూల్యమైన రక్తము. ఏంటి ఎవడెత్తాడు ఈ రోజుల్లో? ఈ గుడ్ ఫ్రైడే అని పేరు చెప్పుకొని 40 రోజులు ఎగురుతున్నారు కదా. దేవుడు ఎందుకు మరణించాడో తెలుసా? ఆయన నా కొరకు. చెప్పండి ఆ మాట. ఎవరి కొరకు మరణించాడు ఆయన? చెప్పాలి. చెప్పలేకపోతున్నారు ఎవరన్నా. ఎవరి కొరకు మరణించాడు ఆయన? చూడండి, దేవుణ్ణి మీరు ఒప్పుకోలేకపోతున్నారు కదా. ప్రభువా, నా కొరకు నువ్వు మరణించవు ఆ సిలువలో. ఆ దెబ్బలు నేను పొందుకోవాలి. ఎవరు పొందుకోవాలి అమ్మా? ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకోవాలి దెబ్బలు? నేనయ్యా. ఆ కొరడా దెబ్బలు నేను పొందుకోవాలి. ఇగో నన్ను సిలువ వేయాలి. నా పాపం బట్టి అయితే నన్ను ఎవడు మాట్లాడకూడదు నాతో. నా ఇదిగో పాపం వల్ల నన్ను ఎవడు కూడా ప్రేమించకూడదు. కానీ నా పాపం అంతా కూడా భుజం మీద వేసుకొని ఆ సిలువ మార్గమును నడిచినప్పుడు, అయ్యా నీ రక్తము, ఆ పాటలో ఉంటుంది కదా, ఆ రక్తము తడిచిన రాళ్ళు ఏం చేసాయట? కేకలేసాయంటే. అబ్బా, ఆ రక్తం అంత సజీవమైనదండి. ఆయన వీళ్ళు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరిని ఏమి అనలే. నేనే తప్పు చెల్లి నన్ను ఎందుకు వేస్తున్నాను అనలే. నోరు మెదపలేదు ఆయన. ఇందుకొరకు ఈరోజు నీ కడుపులోకి ముద్ద వెళ్ళాలని ఉంది కాబట్టి ఆ రోజు ఆయన మరణించి తిరిగి లేచాడు. శరీరము నరకానికి పోకుండా ఉండాలని, ఆత్మ పరలోకములకు వెళ్ళాలని ఆ రోజు ఆయన ఏమేడండి? మన కొరకు మరణించాడు. ఈరోజు ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. 3 మేకులు పీక్కోలేనడు ఏవో మాట్లాడుతున్నారు. ఆ 2 చెక్కలు అంటున్నారు. జాగ్రత్త, ఆయనే కానీ మరణించకపోయింటే ఈరోజు నువ్వు మాట్లాడే నోరు ఉండదు. ఈరోజు నువ్వు నడిచే నడక ఉండదు. ఆయన మరణించాడు కాబట్టి, ఈరోజు తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు సర్వ మానవాళికి రక్షణ దొరికింది. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం.
ఈరోజు ఎవరైనా సరే ఒకే ఒక మాట ఒప్పుకోలేడో తెలుసా? యేసుక్రీస్తు వలనే ఈ జీవితం మనకి, ఆ రక్షణ మనకు దొరికింది. అంతేగాని నా డబ్బు కాదండి, నా ధనము కాదు నన్ను బ్రతికించింది. ఎలా డబ్బు పట్టుకొని వెళ్ళి ఆరోగ్యం ఇవ్వమని హాస్పిటల్లోకి వెళ్ళి తిరిగి శవాన్ని ఇస్తున్నారు ఈరోజు. కానీ నా యేసే అంటున్నాడు, నీ డబ్బు నాకొద్దు, నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు ఇయ్యమ్మా, నీ హృదయం నాకు ఇయ్యు. ఇగో నీకు మారు మనసునిస్తాను, ఇదిగో నీకు జీవితమునిస్తున్నాను, నా జీవముతో నేను నింపుతున్నాను, ఇదిగో నీ ఆత్మ నేను రక్షిస్తాను. అంతేగాని ప్రభువా నాకు ఇల్లు లేదయ్యా, నాకు ఆస్తులు లేవయ్యా, అంతస్తులు లేవయ్యా, అని ఎవడు ప్రేమించట్లేదయ్యా. స్తోత్రం, నీకు అవేమీ లేనందున పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అడుగుతున్నాడు, అయ్యా యేసయ్యా నేను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అంటున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? మేము వెంబడిస్తున్నామయ్యా, నాకేమి దొరుకుతుంది? నా భార్యను వదిలేస్తాను, పిల్లల్ని వదిలేస్తాను, అందరిని విడిచిపెట్టాను, నా వృత్తిని విడిచిపెట్టి నేను వచ్చాను కదా, నాకేం దొరుకుతుందంటే యేసు ఏమంటున్నాడు తెలుసా? మీకు 10 కార్లు దొరుకుతాయి, ఇదిగో మీకు 10 బంగళాలు ఇస్తున్నాను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోతాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మంచి పేరు ఉంటుంది అన్నాడు. అనుకుంటున్నారా? కాదు. అని ఏమన్నాడు తెలుసా? భూమి మీద మీకు శ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? మీకు నిందలు ఎదురవుతాయి. ఇలా వాక్యం చెప్తే ఎవరికి నచ్చదు. ఎందుకంటే అమ్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, నువ్వు ఎలాగున్నా బ్రతుకు, కానుకేసేయ్, దేవుడు నేను దీవించేస్తాడు. అలాంటి మాటలైతే ప్రజలకు చాలా ఇష్టం. ఈ పాటికి ఇలాంటి 10 కట్టేద్దును. కానీ దేవుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? ఇవేమీ కాదు, ఉన్న వాక్యాన్ని ఉన్న విధంగానే చెప్పాలంతే. విన్నవాడు దీవించబడతాడు, పరలోకానికి చేరతాడు. వినని వాడు వాడి కర్మ అంతే. యేసు ఏమన్నాడు తెలుసా? అమ్మ ఏమన్నాడు తెలుసా? ఒక మాట, భూలోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, మీరు నన్ను వెంబడించారు కాబట్టి. భూలోకంలో మీకు నిందలు ఉన్నాయి, అందరూ మిమ్మల్ని నిందించేవారే, కానీ పరలోకంలో నాతో పాటు మీకు సింహాసనం వేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారి జీవితంలో విషయం చెప్పి ముగిస్తాను. ఆయన చంపే సమయానికి గత వారం చెప్పిన మాట, ఈయనకి బట్టలు మార్చండి, ఈయన్ని ఇగో చంపబోతున్నాం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు ఉన్నది ఒకే ఒక వస్త్రం, దీన్ని తీసేస్తే నాకు వేరే వస్త్రం లేదయ్యా, కనుక నన్ను ఈ వస్త్రంతోనే చంపండి. ఆ మాట విన్న ఆ చుట్టుపక్కల ఉన్న యొక్క సైనికులు అందరూ కూడా కళ్ళంట నీరు అదిరిపోయారండి. ఏంటి ఇంత గొప్ప ధనవంతుడు, పౌలుకున్న ఆస్తి దగ్గర ఎవడో పని చేయడా రాడు. రోమ సామ్రాజ్యం వణికిపోయింది. అలాంటి పౌలు అంటున్నాడు, అయ్యా నాకు ఒకే ఒక అంగీ ఉందయ్యా, వేరే అంగీ లేదు. ఎంత గొప్ప దైవజండి ఆయన. ఏమి సంపాదించుకోలేదు. ఈరోజేమో కారుల్లో దిగడం, ఈరోజేమో నాకు 10 మందిరాలు ఉన్నాయి, 5 మందిరాలు ఉన్నాయి, నాకు ఇష్టం, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ గౌరవించాలి, నేను మంచి తెల్లబట్టలు వేసుకుంటాను అన్నాడు. పౌలు అంటున్నాడు, నాకు ఒకే ఒక అంగీ ఉందయ్యా, వేరే అంగీ లేదు. ఆయన చంపే సమయానికి, చంపేసినప్పుడు పరలోకము తెరవబడిపోయింది. యేసయ్యే దిగి వచ్చేస్తున్నాడు. ఆయన యేసయ్య దిగి వచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. ఎంత మంచి ఘనత అది. ఇలా ఇహలోకంలో ఏమో మంచి పెద్ద పెద్ద మా దగ్గర 1,00,000 మంది వస్తారండి, 2,00,000 మంది వస్తారండి చెప్పుకోవడం కన్యా, ప్రభువా నీ కొరకు కొన్ని ఆత్మలు సిద్ధపరిచాను, నీ ఎటు నేను పెట్టానయ్యా. ఇగో వీరు ఈ శరీర సుఖాల కొరకు కాదు వచ్చిన వారు, ఇగో లోకాన్ని ఆశ్రయించిన వారు కాదు వీరు. కష్టమైన, నష్టమైన, బాధ అయిన, హింస అయినా ఏదైనప్పటికీ కూడా నీ కొరకు అన్ని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చిన వారయ్యా. ఇదిగో వీరందరిని కొరకు నేను సిద్ధపరిచాను, నేను గర్వంగా చెప్పుకోవాలి. అలా మీరు ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పదాజ్ఞంలో చివరి ఆజ్ఞగా ఒక మాట, లోకముని విడిచిపెట్టండి, దేనిపైన నీ ఆశ ఉండకూడదు. శరీర కోరికలన్నీ విడిచిపెట్టండి, శరీర సుఖాలన్నీ విడిచిపెట్టండి, దేవుని వైపు తిరుగుతాం. అలాగని దేవుని మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టడండో, అలాగని తిండి లేనోళ్ళగా, బేదోళ్ళలాగా, దిక్కుమాలోళ్ళగా విడిచిపెట్టడం. ఆయన ఆనాడు వారి అక్కల కొరత సంపాదించుకున్నప్పుడు ఒక్కొక్కరు ధనవంతులు అయిపోయారండి. ఆదిమ సంఘంలో జరిగింది అదే. వారికి ఉన్నవన్నీ తెచ్చిపెట్టేశారు, కానీ ఎవ్వరు కూడా భేదోళ్ళు లేటెట్టాలి.
ఎంత మంచి మాట. ఈరోజు నీ శరీర సుఖాలను విడిచిపెట్టు. కష్టమా రాని, నిందలా రాని, నా ఆత్మ బ్రతుకుతుంది, నాకు అదే చాలు. నా ఆత్మ బ్రతుకుతుందయ్యా. ఈ నిందల వల్ల, అపనిందల వల్ల, భయంకరమైన ఈ యొక్క దోషణ వల్ల నా ఆత్మ బ్రతుకుతుంది. ఈరోజు నువ్వు 10,000 సంపాదించుకోవచ్చు, కానీ 10,000 పెట్టి ఆత్మను సంపాదించుకోలేవు. ఆత్మకు జీవంను సంపాదించుకోలేవు. ఈరోజు నువ్వు మారు మనసును సంపాదించుకోలేవు. నువ్వు రక్షణ 1000 రూపాయలు ఇస్తే దొరికేది కాదు. అమూల్యమైనది ఈ యొక్క రక్షణ. అది యేసయ్య నీకు ఇవ్వాలి. రక్షణ నీకు ఇవ్వాలి. ఆ యొక్క జీవం నీకు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ యొక్క వరమును నీకు ఇచ్చి నిన్ను గణపరిచి అనేకల ముందుట నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. పరలోకంలో దేవుడు నీ పేరుని ఎత్తి అందరి ముందు నిన్ను గణపరచబోతున్నాడు. అన్నట్టు భాగ్యం మనందరికీ కలుగునుగాక. ఈ యొక్క మాటల మనకులో దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.